Hi guys, welcome back to my channel. This is Aksha Reddy Kasturi. Today's vlog is going to be very special to my heart and to my family, my friends, everyone. ఎందుకంటే నేను కొన్ని ఇయర్స్ నుంచి ఇది కావాలి అని కోరుకుంటుండే అనమాట, కానీ కుదరలేదు. ఎందుకో బై గాడ్స్ గ్రేస్ నాకు ఈ ఇయర్ కుదిరింది. ఈ ఇయర్ వచ్చింది అనుకుంటా. టచ్ వుడ్. సో ఆ ఈవెంట్ మీకు అక్కడికి వెళ్ళినాకనే అర్థమవుతుంది ఏంటి అని. ఇప్పుడు నేను ఏం చెప్పా, బికాస్ ఐ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ అ సర్ప్రైజ్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గెట్ రెడీ ఫర్ దాట్ ఈవెంట్. సో లెట్స్ గో. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వ్లాగ్. మీరు కూడా ఎక్సైటెడ్ గా చూడాలి. అర్థమవుతుందా మీకు? సో నేను మేకప్ వేసుకున్నా అండ్ వీ జస్ట్ స్టార్టెడ్ డూయింగ్ హెయిర్. హాయ్ చెప్పండి సుప్రియ గారు. హెయిర్ తర్వాత శారీ డ్రేపింగ్ అంతే. వీ హ్యావ్ టు గో జల్దీ. అసలు 11కి వెళ్ళాలి, 10:52 అవుతుంది ఇప్పుడు. అట్లుంటే అన్నీ. మేము ఇంకా అందరం ఇంకా అమ్మమ్మ, మమ్మీ, పప్ప అండ్ శ్రేయ మేము అందరం ఇంకా మహేంద్ర షోరూమ్కి స్టార్ట్ అయిపోయినాం. అక్కడ డిస్కషన్స్ జరుగుతున్నాయి అనమాట. BE6 ఎందుకు తీసుకోవాలి, ఇది ఎందుకు తీసుకున్నావు అన్నట్టు. అండ్ దాని తర్వాత మొత్తం అన్ని కార్స్ కూడా మమ్మీ వాళ్ళందరూ చెక్అవుట్ చేస్తుండే. దాని తర్వాత ఇంకో ద పేపర్స్ అన్ని ఇట్లా ముందుకు తెచ్చి పెడతారు కదా, మ్యామ్ యూ హ్యావ్ టు సైన్ అని, లైక్ కార్ డెలివరీకి ముందు. గైస్ అవి నేను సైన్ చేసేటప్పుడు కూడా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్. లైక్ నేను లిటరలీ కార్ కొన్నానా అన్నట్టు. MBBS నుంచి నా డ్రీమ్ ఉంటుండే. లైక్ నా ఫ్రెండ్స్ అందరూ కొలీగ్స్ అందరూ కార్లలో వస్తుండే, నేను మాత్రం నా పాత కార్లో పోతుండే. నాకు అట్లాంటి ఫీలింగ్ ఏమి ఉండకపోతుండే. బట్ స్టిల్ వెళ్ళేటప్పుడు నేను ఏమనుకుంటుండే తెలుసా, అక్ష కొంటే కార్ మాత్రం నా పైసలతో నేను కొనాలి, నీ పైసలతో నువ్వు కొనుక్కోవాలి అక్ష అన్న ఫీలింగ్ నాతో ఉంటుండే అనమాట ఎప్పుడు. అండ్ ఆ అక్ష లైక్ లిటరలీ ఇప్పుడు వెళ్ళి ఆ అక్షకి చెప్పినా అనుకోండి, MBBS అక్షకి, నువ్వు కార్ కొన్నావు తెలుసా ఇప్పుడు అని చెప్తే ఎంత ఖుషి అవుతుందో, ఎంత సంతోషిస్తుందో. అసలు నేను మాటల్లో ఏం చెప్పలేకపోతున్నా మీకు, బికాజ్ ఐ డోంట్ నో ఈ ఫీలింగ్ ని నేను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థమవుతలేదు గైస్. లిటరలీ అర్థమవుతలే నాకు. అండ్ కార్ ఓపెనింగ్ చేసిన తర్వాత అదే డ్రేప్ ఉంటుంది కదా, డ్రేప్ అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత మమ్మీ వాళ్ళతో మంచి రీల్స్ అండ్ షార్ట్స్ అవన్నీ తీసుకున్నా, ఫొటోస్ కూడా తీసుకున్నా. మామ వాళ్ళందరికీ కాల్ చేసి కూడా, మామ నేను కార్ కొనుక్కున్నా మామ, నా పైసలతో కొనుక్కున్నా మామ అని లిటరలీ వీడియో కాల్ చేసి మరీ చూపించిన నేను మామ వాళ్ళందరికీ. దే వాజ్ సో హ్యాపీ ఫర్ మీ. నా ఫ్రెండ్స్ కూడా వచ్చిండే, నక్షు అండ్ శ్రావ్య. యాక్చువల్లీ నేను ఎవరికి చెప్పలేదు ఇట్లా నేను కార్ కొనుక్కుంటున్నా అని. ఇట్ ఈస్ సడన్ సర్ప్రైజ్ అని అనుకోవచ్చు. అందరికి నేను సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన, బికాస్ ఐ రియలీ డోంట్ వాంట్ టు అందరికి చెప్పాలని నేను ఇప్పుడు అనుకోలేదు. జస్ట్ నా మెయిన్ పీపుల్ ఉంటే చాలా అనుకున్నాను నేను బేసికలీ చెప్పాలంటే. కార్ తీసుకున్నాక దాని తర్వాత మేము హనుమాన్ టెంపుల్ పోయినాం. హనుమాన్ టెంపుల్ పోయేసరికి జర లేట్ అయిపోయింది కాబట్టి అది క్లోజ్ అయిపోయినాను. ఇంకా అక్కడ నుంచి మళ్ళా ఇటు సైడ్ వచ్చి మళ్ళీ రెస్టారెంట్కి పోయినండి అనమాట లంచ్ చేయడానికి. రెస్టారెంట్కి వెళ్ళే ముందు కూడా మమ్మీ వాళ్ళు పైకి వెళ్ళిపోతే నేను, శ్రేయ, ఇంకా నా ఫ్రెండ్స్ ఇద్దరు నక్షు అండ్ శ్రావ్య ఉండి ఫొటోస్ తీపిచ్చినారు నాతోటి. ఐ వాజ్ సో టయర్డ్ అప్పుడే, ఎందుకంటే ఎండ నాకు పడదు కాబట్టి మొత్తం ఇట్లా డ్రైన్డ్ అవుట్ ఉండే. బట్ దెన్ శ్రేయ వాజ్ లైక్, అక్క తీసుకోవాలక్క, కంపల్సరీ తీసుకోవాలక్క అన్నట్టు. షీ డిడ్ హర్ జాబ్ వెరీ వెల్ గైస్. అసలు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. యాక్చువల్లీ చెప్తున్నా కదా, అది నా జూనియర్ ఉంటుండే స్కూల్లో, ఇప్పుడు అది సూపర్ జూనియర్ ఉంటుండే. ఇప్పుడు అసలు ఏడుంది, అది ఏం చేస్తుంది, క్రేజీ. దాని పని కూడా క్రేజీ చేస్తుంది, వెరీ ప్రొఫెషనల్ ఉంటుంది. అండ్
మేము కార్లో వెళ్ళేటప్పుడు కూడా నేను మొన్న రీల్ పెట్టినా కదా ఇన్స్టాగ్రామ్లో, మొన్న పెట్టుంటా కదా, పెట్టినప్పుడు కూడా ఆ కార్ షార్ట్స్ ఉన్నాయి కదా, రోడ్ పైన షార్ట్స్, శ్రావ్య వాళ్ళందరూ ఇంకో కార్లో ఉండే అనమాట శ్రేయ తోటి. శ్రేయ వాజ్ లైక్ శ్రావ్య వాళ్ళకి చెప్తుండే అనమాట, అక్క అక్క అక్షక్కని జర మెల్లవమ్మని చెప్పండి అక్క, నేను కార్ షార్ట్స్ తీసుకుంటా రోడ్ పైన అని. తన వల్లనే నా రీల్స్, నా షార్ట్స్ క్రేజీ వచ్చినాయి గైస్. మీకు కూడా ఇట్లాంటి ఈవెంట్స్ అట్లా ఏమన్నా ఉంటే యూ గైస్ హ్యావ్ టు బుక్ హర్. ఓకే, I just realized, guys, that I bought my first car at the age of 24. Like, I'm 24 right now. I put a realize and I thought, I'm like, wow, booby. ఆ ఫీలింగ్ ఎంత బాగుంది తెలుసా అసలు. ఇన్ని నెస్కి నా సొంత కారు నేను చూస్తున్నా, నా సొంత కారు నేను నడుపుతున్నా, ఎవరి కారు కాకుండా. సో వాట్స్ ద మెసేజ్ ఫర్ ఆల్ ద గర్ల్స్ అవుట్ దేర్? డోంట్ గివ్ అప్, డోంట్ ఎవర్ గివ్ అప్. ఎంబారెస్మెంట్ అయినా చేస్తూ ఉండాలి మీరు ఏం చేసిన పనులు. పైసా సంపాదించాలి ఎట్లయినా, సంతోషంగా ఉండాలి, అంతే. ఓకే డాక్టర్ అక్షయారెడ్డి కస్తూరి. ఇంకా లంచ్ తర్వాత కొంచెం ఇంటికి వచ్చి కొంచెం ఇట్లా ఫ్రెష్ అప్ అయ్యి అటు ఇటు టచ్ అప్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ వెళ్ళినాం మేమందరం. ఎట్లా పనులు అవుతున్నారు? ఉన్నగా ఒక మన్మరాలు నీకు నేను. ఎగ్జాక్ట్లీ. ఎస్. హౌ ఆర్ యూ ఫీలింగ్? మీ మన్మరాలు కార్లో కూర్చున్నావు, మీ అల్లుడు కార్లో కాదు. కాదు, నాకు కూడా ఇప్పుడు నడిపేటప్పుడు నా అల్లుడు కారు కాదు, నా కొడుకు కారు, నా మన్మరాలు కారు. ఎస్. నడిపేటప్పుడు కూడా నా కార్ నడుపుతున్నారా నేను అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. లిటరలీ గైస్, ఎంబీబీఎస్ నుంచి నాకు ఇది ఒక డ్రీమ్ అనమాట, టు బై అ కార్. అది కూడా డాడీ కొనిస్తా అన్న కూడా ఐ ఫెల్ట్ లైక్ బ్యాక్ దెన్ ఐ స్టిల్ ఫీల్ లైక్ నాకు నేను సంపాదించుకొని నేను కొనుక్కుంటా, నాకంటూ ఉంటే కార్ నాదయ్యి ఉండాలి, లైక్ అట్లా ఫీలింగ్ ఉండే. కాబట్టి ఇన్ని ఇయర్స్ కష్టపడి ఓకే ఒక ప్లాన్ తెచ్చుకొని, ఫినాన్సెస్ ప్లాన్ అవన్నీ పెట్టుకొని సాధించిన ఇప్పుడు. ఎస్, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అసలు ప్రాసెస్ చేసుకోవడానికి టైం దొరకలేదే, మొత్తం మార్నింగ్ అంతా ఆగం అయిన ఉండే. అసలు బేసికలీ ఇంటికి వెళ్ళి శారీ మార్చుకొని డ్రెస్ వేసుకొని వచ్చిన, హనుమాన్ టెంపుల్ వచ్చినుండే. యాక్చువల్లీ శారీలోనే రావాల్సి ఉండే, బట్ మధ్యలో ఏమైందంటే మాకు అక్కడ డెలివరీ టైం తర్వాత హనుమాన్ టెంపుల్ వస్తే క్లోజ్ అయిపోయినుండే, అంటే అక్కడే మాకు చాలా లేట్ అయిపోయినుండే అనమాట. సో అందుకే ఇంకా మేము లంచ్కి వెళ్ళి దాని తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ ఇట్లా టిక్ ఇట్లా టచ్ అప్ చేసుకొని వచ్చేసిన. దట్స్ ద థింగ్. జర్కులు ఇస్తున్నా. అమ్మమ్మని అడిగినో, అందరిని అడిగినో, హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఎవ్రీథింగ్? వెరీ ఓవర్వెల్మింగ్ ఉంది నాకు. వెరీ ప్రౌడ్ ఉన్నా నేను. ఓకే, బికాస్ నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో అనుకుంటుంది, ఎప్పటి నుంచో తార్ కొనాలా, 6 కొనాలా, ఏది కొనాలి అని డిస్కషన్స్ ఎప్పుడు ఉంటుండే మా ఇద్దరి మధ్యలో. బట్ యా, ఫైనల్లీ ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు బై. నాకు ఎంబీబీఎస్ టైంలో ఉన్నప్పుడు నాకు తార్ నచ్చుండే, బట్ దెన్ ఆఫ్టర్ ఎంబీబీఎస్ BE6 ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఐమ్ లైక్ ఓకే, బ్యాట్మ్యాన్ వర్షన్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో ఐమ్ లైక్ ఓకే వెళ్ళి చూద్దాము. టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్ళినా, నాకు మస్తు అంటే మస్తు నచ్చింది. బట్ దెన్ ఒక్కసారి అట్లా పక్కకు లుక్ వేస్తే తార్ కనిపించిండే. ఐమ్ లైక్ BE6 సెడాన్స్, వాట్ ఎవర్ SUVs అండ్ ఆల్ ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తా, నేను ఏ ఏజ్ లోనైనా ఎంజాయ్ చేస్తా. బట్ తార్ ఐ డోంట్ నో, నేను ఈ ఏజ్ లోనే ఎంజాయ్ చేస్తా అనుకోని లైక్ ఓకే లెట్స్ టేక్ దిస్ ఓన్లీ. మై డాడ్ వాజ్ సో అగేన్స్ట్ తార్, బట్ దెన్ హీస్ లైక్ చూసినాక అంత ఎక్కినాక హీస్ లైక్ ఓకే నువ్వు కుషా డన్ సాల్. ఆబ్వియస్లీ పేరెంట్స్కి అంతే ఉండాలి కదా. భవ్య ఒక్కటి మిస్ అయిపోయింది. మిస్ హర్. వి మిస్ హర్ సో మచ్. అండ్ వాట్ ఎల్స్, మేము పంతుల కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా మోడిఫికేషన్స్ చేపిస్తా నేను, కొమ్ములు పెట్టిస్తా, ఇట్లా కాలి జిగేల్ ఉండాలి కార్. ఇట్లా పాస్ బై అయితే ఇట్లా కాలి అక్షారెడ్డి కర్రా అనుకోవాలి, ఇట్లా కాలి. పిలుస్తున్నారు మమ్మల్ని, మేము వెళ్ళాలి. బాయ్, సీ యూ గైస్ ఇంకో క్లిప్ లో. అక్కడ పూజ చేపించుండే అనమాట కార్ కి. ఆబ్వియస్లీ ఫస్ట్ ఏమైనా ఉన్నప్పుడల్లా మేము కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ లోనే పూజ చేపిస్తాము. ఇట్లా నా కార్లకి ఇట్లా బొట్లు పెడుతుంటే నాకు లోపల ఎక్కడ లేని సంతోషం వచ్చింది తెలుసా. అండ్
మొత్తం కార్ పూజ తర్వాత ఇట్లా కార్లో కూర్చుంటాం కదా, అప్పుడు నాకు రియలైజేషన్ ఏమొచ్చింది తెలుసా, నా సొంత కార్లో నేను కూర్చున్నా అన్నట్టు. నేను క్రేజీ ఎలివేషన్ ఇస్తున్నా వాయిస్ ఓవర్లో, బట్ నేను చెప్పలేకపోతున్నా నేను ఎంత సంతోషంగా ఉన్నా. ఐఎమ్ జస్ట్ సో ఓవర్వెల్మ్డ్. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు బేసికలీ. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ నెక్స్ట్ డే. నిన్న మేము కార్ డెలివరీ తీసుకున్నాం. నేను మమ్మీ ఇప్పుడు పెద్దమ్మ గుడి వెళ్తున్నాం, అందుకే ఇట్లా రెడీ అయినా. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ గైస్, నేను షార్ట్ అవుట్ ఇద్దాం అనుకుంటున్నా. అలోరా బై ఏఏ బొటిక్ వాళ్ళు. ఎందుకు ఇద్దాం అనుకుంటున్నా అంటే లిటరలీ నేను సాటర్డే రోజు 3 o'clock ఇచ్చిన నా బ్లౌజ్, అండ్ ఈవినింగ్ 7 o'clock వరకు నాకు దగ్గర నా బ్లౌజ్ ఉంది. ఐ వాజ్ సో వరీడ్ ఎట్లా కుడతారో ఏంటి ఏంటి అని చెప్పేసి, బికాస్ ఆబ్వియస్లీ బిగ్ ఈవెంట్ కదా. వాళ్ళకి ఎందుకు ఇచ్చిన అంటే, నేను ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు రెడ్ జమ్దాని డ్రెస్ నాకు ఇన్వాయిస్ లో వాళ్ళ పేరు కట్టయింది అని చెప్పినా కదా. సో అది ఆ డ్రెస్ అలోరా బై ఏఏ మా ఇంటి దగ్గరలో ఉంటది, అందుకే వాళ్ళకి ఇద్దామని ఫిక్స్ అయినా. ఏమున్నా ఓకే పక్కనే ఉంటది కదా అని చెప్పేసి. అండ్ రెడ్ జమ్దాని డ్రెస్ కూడా చాలా బాగా కుట్టినారు. ఇప్పుడు నా దగ్గర లేదు, పైన చూపిద్దామంటే. సో అందుకే అంత బాగా కుట్టినారు కాబట్టి, మా ఇంటి పక్కనే ఉంటారు కాబట్టి ఐమ్ లైక్ ఓకే లెట్స్ గివ్ దెమ్ అని చెప్పేసి నేను ఇచ్చిన. దీనికంటే ముందు నేను ఇంకొక బ్లాక్ బ్లౌజ్ కూడా ఇచ్చిన, అది పర్ఫెక్ట్ కుట్టినారు. బట్ దెన్ ఆబ్వియస్లీ 3 o'clockకి నేను ఇచ్చి ఆ రోజు ఈవినింగే నేను ఎక్స్పెక్ట్ చేసిన అంటే అంతసేపట్లో ఆగం ఎట్లా కుడతారో అని కొంచెం టెన్షన్ అయిన ఉండే. బట్ దెన్ గైస్, అసలు బ్లౌజ్ నేను చూడంగానే ఫ్లాట్, లైక్ ఆబ్వియస్లీ ఈ వర్క్ అంతా నాకు శారీతోటే వచ్చింది. బట్ దెన్ లుక్ ఎట్ ద ఫినిషింగ్, నాకు మాటలు వస్తలే, అంత పర్ఫెక్ట్ ఉంది ఫినిషింగ్. అసలు ఎంత బాగుందో ఫినిషింగ్ అంతా, అసలు వెరీ బ్యూటిఫుల్ వర్క్. అసలు ఎంత ప్రొఫెషనల్గా కుట్టినారు తెలుసా. అసలు ఫిట్ పర్ఫెక్ట్ వచ్చింది నాకు. నేను ఆబ్వియస్లీ మెజర్మెంట్స్ ఇచ్చిన, బట్ నో ఫీడ్బ్యాక్ స్టిచెస్ ఆర్ సంథింగ్, నథింగ్. ఇట్లా వేసుకోగానే ఇట్లా పర్ఫెక్ట్ కూర్చుంది, ఇట్లా బ్లౌజ్ ఇట్లా అద్దినట్టు కూర్చుంది నాకు. లోపల కూడా చాలా బ్యూటిఫుల్గా లైనింగ్ వేసినారు, వాళ్ళే వేసినారు, నా దగ్గర లేకుండే. వాళ్ళు డ్రెస్సెస్ కూడా కుడతారు అండ్ బ్లౌజెస్ కూడా కుడతారు, అన్నీ కుడతారు వాళ్ళు. లిటరలీ మనకి ఏమేమి కావాలో అన్నీ అంటే అన్నీ స్టిచ్ చేస్తారు. నేను దీనికి పైసలు పెట్టినా. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ కొలాబరేషన్. యూ గైస్ నో మీ, నాకు ఏదైనా నచ్చితే నేను చెప్పేస్తా వాళ్ళ గురించి. ఐ డోంట్ mind if it's not a paid collab or a barter. I don't mind at all. నేను దీనికి పే చేసిన, లిటరలీ పే చేసిన కాబట్టి ఆనెస్ట్ రివ్యూ ఇవ్వచ్చు. ఓకే, జస్ట్ కాంటాక్ట్ దెమ్, దే ఆర్ వర్త్ ఇట్, దే ఆర్ వర్త్ ఎవ్రీ పెనీ. అండ్ నన్ను 100% సాటిస్ఫై చేసేసారు వాళ్ళ వర్క్ తోటి, అందుకే నేను వాళ్ళకి షౌట్ అవుట్ ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ షౌట్ అవుట్ సుప్రియా గారు. ఓ మై గాడ్, ద హెయిర్ స్టైలిస్ట్. నా ఫ్రెండ్ పెళ్ళికి వచ్చింది నా హెయిర్ చేయడానికి. అప్పటి నుంచి, దానికంటే ముందు నేను చాలా హెయిర్ స్టైల్ చేయించుకున్న పెళ్ళిళ్ళకి అండ్ ఆల్. నాకు అసలు నచ్చలే, బికాస్ నా స్కాల్ప్ ఆబ్వియస్లీ డాండ్రఫ్ ప్రోన్ అండ్ సెబోరిక్ డర్మటైటిస్ ఉంటుంది కదా. సో దానివల్ల నేను ఎవరికి నమ్మలే. వాళ్ళ ప్రోడక్ట్స్ ఎందుకు ఇచ్చింగ్ అనిపించినాయి, నేను ఇంకెవరితో చెప్పలే. బట్ దెన్ ఆబ్వియస్లీ నా ఫ్రెండ్ పెళ్ళిలో నేను మంచిగా కనిపించాలి కాబట్టి సుప్రియా గారిని నేను బుక్ చేసుకునే అనమాట. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఈవెంట్ ఉన్నా, ఏ చిన్న ఈవెంట్ ఉన్నా నేను తనకి మాత్రమే ఇస్తున్నా. ఐ డోంట్ నో వై ద ప్రోడక్ట్ షీ యూజెస్. డ్యూట్ నాకు ఇప్పటి వరకు ఇచ్చింగ్ కాలేదు. నేను తలస్నానం కూడా చేయలేదు. లిటరలీ తను నిన్న క్రింపింగ్ చేసి ఒక మంచి ఇట్లా హెయిర్ స్టైల్ చేసిన, అవి కూడా ఎంత బ్యూటిఫుల్ ఉండేనో, నాకు వెరీ డిఫరెంట్ ఉండే. నాకు ఎప్పుడు చూసినా నాకు పెద్ద హెయిర్ స్టైల్స్ రావు, మా మమ్మీ వాళ్ళకి చాలా వస్తాయి. బట్ వాళ్ళు కూడా బిజీ ఉంటారు కదా ఈవెంట్స్లో. ఇట్లా పాపెట్ తీసుకొని ఇట్లా రోల్ చేసుకొని పెట్టుకోవడం తప్ప నాకు అసలు ఏ హెయిర్ స్టైల్స్ రావు. సో నిన్న కూడా ఎంత డిఫరెంట్గా, ఎంత బ్యూటిఫుల్గా కనిపించుండేనో నా హెయిర్ స్టైల్ అండ్ ఆల్. అసలు వెరీ నీట్, వెరీ ప్రొఫెషనల్. తన యూజ్ చేసే ప్రోడక్ట్స్ కూడా గైస్, ఐ డోంట్ నో, దే ఆర్ సో హై ఎండ్ ఆర్ ఐ డోంట్ నో, నేను చూడలే ఆ ప్రోడక్ట్స్. బట్ నాకు ఇప్పటి వరకు ఇచ్చింగ్ రాలే నా స్కాల్ప్. అండ్ తను చేసిన హెయిర్ స్టైల్ వల్ల, హెయిర్ స్టైల్ చేసినప్పుడు సడన్గా ఇట్లా మనం తీసేటప్పుడు హెయిర్ బ్రేక్ అవుతుంటుంది కదా మధ్యలో నుంచి. నాకు ఇప్పటివరకు అట్లాంటి ఇష్యూనే రాలేదు, థ్యాంక్ గాడ్, టచ్ వుడ్. అండ్ తన వర్క్ అంత బాగుంది. అండ్ వీ షుడ్ సపోర్ట్ స్మాల్ బిజ్ ఉమెన్ ఇట్లా కంపల్సరీ.
and I completely recommend these two women to you, Alora by AA and Supriya Garu, for my hairstyle. I'm going to put all the details in the description box, so velli check cheyandi compulsory. Supriya Garu is very affordable, guys. You should compulsory book her, okay? And tana kuda nenu pay chesina, it's not something, you know, collaboration or something. చిన్న వాళ్ళ దగ్గర నేను కొలాబరేషన్స్ తీసుకోను, యూనో వాళ్ళకి ఎంత కావాలంటే అంత హెల్ప్ చేయడానికి నేను రెడీ ఉంటా. సో యా, ఇట్స్ జస్ట్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ నాకు తన వర్క్ అంత నచ్చింది. లిటరలీ మా మమ్మీ కూడా అసలు ఎవరితోనే హెయిర్ స్టైల్ చేయించుకోదు. అట్లాంటిది నిన్న కాదు దానికంటే ముందు మేము కొమటిరెడ్డి వెంకటరెడ్డి తాత వాళ్ళ కూతురుకి కూతురు పుట్టిండే అనమాట, క్రెడిల్ సెరమనీ. దానికి మమ్మీ కూడా చేయించుకుండే అనమాట హెయిర్ స్టైల్. ఆమె అసలు ఎప్పుడు చేయించుకోదు. అట్లాంటి మమ్మీ చేయించుకుంది సుప్రియా గారితో. సో ఇట్స్ లైక్ వి హైలీ రికమెండ్ హర్. షీఈస్ వెరీ అఫోర్డబుల్ ఆల్సో, షీఈస్ వెరీ ప్రొఫెషనల్. ఏమంటారు వస్తుంది, నిదానంగా పని చేసుకుంటుంది, వెరీ పేషెంట్, మాట కూడా వెరీ నిదానంగా ఉంటుంది, అసలు చేసుకుంటుంది అంతే. షెల్లీ కామ్లీ, షీఈస్ వెరీ ప్రొఫెషనల్ గా, షీఈస్ వెరీ ప్రొఫెషనల్. సో మేకప్ కూడా చేస్తారు తను, బట్ దెన్ యూనో మేకప్ మనమే చేసుకుంటాం కాబట్టి నేను హెయిర్కి అండ్ శారీ డ్రెప్పింగ్కి ఎప్పుడు తననే మాట్లాడుకుంటా. సో యా, సో నౌ వీఆర్ గోయింగ్ టు పెద్దమ్మ గుడి టెంపుల్. నేను మా మమ్మీ ఇద్దరం వెళ్తున్నాము. ఫస్ట్ మేము ఎస్థెటిక్స్కి వెళ్తాము, బికాజ్ నాకు యూనో కొంచెం ఇక్కడ ఇంకా ఇచ్చింగ్ తగ్గట్లే అనమాట ఫంగల్ యాక్నే వల్ల. ఈవెన్ నేను ఇంట్లో ట్రీట్ చేసుకున్నా కూడా అది కొంచెం తగ్గట్లేదు. సో ఐ నీడ్ బెటర్ ప్రొఫెషనల్ అడ్వైస్ అనమాట, అసలు ఏం చేయాలి అని. అండ్ ఐ హ్యావ్ ఎస్థెటిక్స్ గోదావరి డాక్టర్ ఓన్లీ, నాకు తెలిసిన తను మ్యామ్. సో నేను తన దగ్గరికి వెళ్దాం అనుకున్నా, బికాజ్ నా లేజర్ సెషన్ కూడా నేను అందుకే చేయించుకోలేకపోతున్నాను. నా బ్యాక్కి కూడా కొంచెం ఎక్కువ అవుతున్నాయి అనమాట. బట్ అటు సైడే వెళ్తాం కదా ఫస్ట్ ఎస్థెటిక్స్లో మ్యామ్ని కలిసి, బికాజ్ 3:30కి తను వెళ్ళిపోతారనమాట. సో 2:30, 3కి అట్లా వెళ్ళిపోయి ఆమె దగ్గరికి ఆమెను కలిసి ఆమెను మొత్తం చూయించుకొని దాని తర్వాత పెద్దమ్మ గుడి వెళ్ళి మమ్మీకి ఇంకేమైనా వర్క్స్ ఉంటే తీసుకొని వెళ్తా. అండ్ గైస్, మా మమ్మని నేను తీసుకోబోతున్నాను ఆమెకి ఏమైనా పనులు ఉంటే చేసుకోవడానికి నా కార్లో. ఈ ఫీలింగ్ అసలు చాలా బాగుంది. నిన్న కూడా ఏడుపు వచ్చిండే కంట్రోల్ చేసుకుని, ఎందుకంటే చాలా కష్టపడి తీసుకున్నా కాబట్టి. అండ్ 8 కూడా తీసుకోవద్దు అని చెప్పినారు నాకు, అందుకే నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. సో బట్ దెన్ చలో లెట్స్ గో. పెద్దమ్మ గుడికి నేను మా మమ్మీ వెళ్ళినాం. అండ్ అక్కడ పూజ చేయించుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉండే. అసలు కార్ డెలివరీ అవ్వక ముందు నుంచి నేను చెప్తున్నాను అనమాట మమ్మీకి, పెద్దమ్మ గుడికి పోవాలి అని. అందుకే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేయించుకున్నాం. దాని తర్వాత మేము కార్న్స్ వెళ్ళినాం నేను మా మమ్మీ. అక్కడ మ్యాంగో టెస్ట్ సూపర్ ఉంది, మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. మ్యాంగో త్రెస్లీచెస్ అనుకుంటా. అండ్ యా, దట్స్ ఇట్. బేసికలీ ఈ వీడియో నేను ఆఫ్టర్ 3 days షూట్ చేస్తున్నా. మొన్న మేము పోయినుండే పెద్దమ్మ గుడికి అండ్ ఆల్. సో ఇంటికి వచ్చేసరికి ఆ రోజు ఫుల్ టైర్డ్ అయిపోయినాం, ఎందుకంటే నాకు రూట్ సరిగా తెలియదు, మ్యాప్స్ పెట్టుకొని రావాలి. నాకు ఇదేందో నాకు అర్థం కాదు, కానీ నాకు అసలు ఎప్పుడు రూట్స్ గుర్తుండవు తెలుసా. ఎన్నిసార్లు పోయినా నాకు రూట్స్ గుర్తుండవు. సో అదొక ప్రాబ్లం ఉంది నాకు. సో రూట్స్ తెలియక మ్యాప్స్ పెట్టుకొని పోయి ఏడెన్నో ట్రాఫిక్లో జామ్ అయిపోయినాం మేము. ఇంటికి వచ్చేసరికి చాలా అంటే చాలా టైర్డ్ ఉండే, అందుకే నేను అవుట్రో ఇవ్వలేకపోయినా. నేను this is this vlog. What vlog? So yeah, that's it about this vlog. I hope you guys enjoyed this vlog. నాకు చాలా హ్యాపీ అనిపించుండే ఈ బ్లాగ్స్ నేను షూట్ చేసేటప్పుడు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ అండ్ ఆల్. సో ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. మీ వల్లనే ఇది సాధ్యమైంది అండ్ మీతో అందరితో నేను షేర్ చేసుకుంటున్నా ఇది ఇంత మంచి బిగ్ విషయం నా లైఫ్లో అనేది. యూనో నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా మీతో షేర్ చేసుకుంటుంటే. ఐ హోప్ ఇట్లాంటివి ఫ్యూచర్లో కూడా నేను చాలా మీతో షేర్ చేసుకుంటా, చాలా అచీవ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ అందరు కూడా మీ లైఫ్లో మీకు ఏది కావాలంటే అది అచీవ్ చేయాలి అని కోరుకుంటున్నా. ఇట్లా అసలు జస్ట్ డోంట్ ఎవర్ గివ్ అప్. మీరు ఏం చేస్తున్నారో, మీకు ఏం కావాలనుకుంటున్నారో దాని గురించి మీరు మధ్యలో గివప్ చేయకండి, ట్రై చేస్తూనే ఉండండి, నో మ్యాటర్ వాట్. సో యా, అదే చెప్దాం అనుకున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్. సో ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్.